तकबीर नारे तकबीर नारे रिसालत नारे रिसालत। सरकार की आमद मरहमत। नारे तकबीर नारे तकबीर नारे तकबीर नारे रिसालत नारे रिसालत। सरकार की आमद दिलदार की आमद। लहरा कर बोलो झंडे हिला के बोलो नारे तकबीर नारे रिसालत। सब जहाँ का नूर से मारूर है। नारे तकबीर नारे तकबीर नारे रिसालत या रसूल अल्लाह। सरकार की आमद मदनी की आमद। सब झूम के बोलो दीवानो ऊंचा बोलो। पुरनूर है जमाना सुबह शाम में लागत पर्दा उठा है किसका सुबह शाम में लागत। आएगी हुकूमत सिक्का नया चलेगा। ఈరోజు మొహమ్మద్ ముస్తఫా రసూలుల్లాహ్ సల్లం గారు జన్మించిన రోజు. 1500 సంవత్సరాల క్రితము మా పైగంబర్ గారు జన్మించిన తర్వాత ప్రపంచానికి శాంతి మార్గం నడిపించి ప్రపంచంలో ఉండే మానవాళి అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని, ఏ మతంలోనైనా కానీ శాంతి అవసరమని, అన్నదమ్ములుమాలుగా మెలగాలని ఆయన ఆ రోజుల్లోనే 15 సంవత్సరాల ముందే సూచనలు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా ప్రపంచమంతా శాంతి మార్గంలో నడుస్తూ శాంతియుతంగా ప్రపంచంలో మానవాళి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గుర్తుంచుకునేదానికి, రాబోయే కాలానికి కూడా ఆయన మార్గాలు అందరూ నడిచేదానికి ఖురాన్ అవతరించిన తర్వాత ఖురాన్ ప్రకారంగా మానవాళి జీవితం ఎట్లా నడచాలనేది ఖురాన్లో రచించబడింది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రపంచంలో అందరూ శాంతియుతంగా ఉండాలా, సోదర భావంతో ఉండాలా. ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ. ఈ ర్యాలీలో చాలామంది, కొంతమంది సరిపోయినోళ్ళు, ఒక మనిషి జన్మించిన తర్వాత అందరికీ సరిపోడు, వేరే విధంగా మాట్లాడి ఈ ర్యాలీలు చేయకూడదనే ఉద్దేశంతో కొంతమంది ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది శాంతియుత ర్యాలీ. అందరూ కలిసిమెలిసి ఉండాలా, సోదర భావంతో ఉండాలా. అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఐక్యత సాటాలనే ఆలోచనతో ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది మునాసిఫుల మాదిరిగా ఈ ర్యాలీలు చేయకూడదు, ఈ ర్యాలీల పేరుతో చేసి కొంత వేరే అవగాహన కలిగిస్తూ ఉన్నారు.
వాళ్ళ మాటలన్నీ ఎవరు నమ్మొద్దు. ఈ శాంతియుత ర్యాలీలో మా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించిన దినము గుర్తుపెట్టుకునేదానికి, గుర్తించేదానికి, ఒక పండగ వాతావరణం ఉండేదానికే ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ సోదరభావంతో ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయోత్సవం చేసి ఈ సంవత్సరము ఈ ర్యాలీని ఇంకా బాగా జరిగేదానికి అందరూ ప్రోత్సహించాలని చెప్పి నేను అంజుమన్ అహ్లే ఇస్లాం అధ్యక్షుడిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. మేము వేరే స్వార్థం కోసం కాదు, అందరి బాగు కోసము, అందరి శాంతి కోసము ఈ ర్యాలీలు చేస్తాడు అని చెప్పి అందరికీ మైదుకూరు రోడ్లో సంవత్సరం మాదిరిగానే మైదుకూరు రోడ్డు కచ్చటే స్కూల్ పక్కన నజరుల్లా సాహెబ్ ట్రస్ట్ భవనం నుంచి ఈ మైదుకూరు రోడ్డు నుంచి పప్పుల బజారు సుందరచాల వీధిలో ఆసారే షరీఫ్ వరకు ఈ ర్యాలీ పోయి ముగిస్తారు. అక్కడ ఫాతిహా చేస్తారు, ప్రసాదాలు పంచుతారు. ఈ పేదవాళ్ళకు కూడా అన్నదానాలు చేస్తారు. ఈ 10 రోజులు, ఈ 1వ తారీఖు నుంచి ఈ 10 రోజులు అందరికీ సోదరభావం ఉండాలా, పేదలకు ఏదైనా వాళ్లకు పలహారాలు పంచాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తారు. మన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద ఇవన్నీ ఆచరించబడతాయని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.